ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ క్వశ్చన్ని ఎక్స్ప్లోర్ చేయలేం. ఎర్త్ తిరగడం ఆగిపోతే మన ప్లానెట్కి ఏం జరుగుతుంది? ఇది ఇమాజినేషన్ కాదు, ఇది సైన్స్ బేస్డ్ ఎక్స్ప్లెనేషన్. చిన్న చేంజెస్ ఎలా పెద్ద ఎఫెక్ట్స్ని క్రియేట్ చేస్తాయో. ఈ క్షణంలో కూడా మన ఎర్త్ తిరుగుతూనే ఉంది. ఈ తిరుగుడు బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి జరుగుతోంది. ఈక్వేటర్ దగ్గర ఎర్త్ సర్ఫేస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఒక గంటలో 1000 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ స్పీడ్ ఉంటుంది. కానీ ఒకవేళ ఎర్త్ తిరగడం అకస్మాత్తుగా ఆగిపోతే, స్లోగా కాదు, సంవత్సరాల తర్వాత కాదు, క్షణంలో ఆగిపోతే ఏం జరుగుతుంది? ఎర్త్ ఆగిపోయినా కూడా ఎర్త్ మీద ఉన్న వస్తువులు వెంటనే ఆగవు. మనుషులు, బిల్డింగ్స్, కార్స్, ఓషన్స్ అన్నీ కూడా ముందున్న స్పీడ్తో మూవ్ అవుతాయి. దీనివల్ల అన్నీ ఈస్ట్ డైరెక్షన్లో బలంగా టాస్ అయిపోతాయి. ఒక క్షణంలోనే చాలా సిటీస్ డ్యామేజ్ అయిపోతాయి. ఎవరు కూడా నిలబడి ఉండలేరు. ఎర్త్ తిరుగుతున్నప్పుడు ఎయిర్ కూడా ఎర్త్తో పట్టు మూవ్ అవుతుంది. కానీ ఎర్త్ ఆగిపోతే ఎయిర్ వెంటనే ఆగదు. ఇది భయానకమైన విండ్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ విండ్స్ స్ట్రాంగెస్ట్ హరికేన్స్ కన్నా కూడా పవర్ఫుల్గా ఉంటాయి. ఈ విండ్స్ ఫారెస్ట్స్ని, సిటీస్ని అన్నీ కంప్లీట్లీ డెస్ట్రాయ్ చేస్తాయి. సముద్రం కూడా వెంటనే ఆగదు. వాటర్ ల్యాండ్ మీద బలంగా రష్ అవుతుంది. పెద్ద పెద్ద వేవ్స్ కాంటినెంట్స్ని కవర్ చేస్తాయి. చాలా కోస్టల్ ఏరియాస్ ఫ్లడ్ అయిపోతాయి. ఎర్త్ సర్ఫేస్ షేప్ కూడా మారిపోతుంది. ఎర్త్ సడన్గా ఆగడం వల్ల ఎర్త్ క్రస్ట్లో చాలా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. ఈ స్ట్రెస్ వల్ల గ్లోబల్ లెవెల్లో ఎర్త్క్వేక్స్ జరుగుతాయి. మౌంటైన్స్ కొలాప్స్ అవచ్చు, గ్రౌండ్ క్రాక్స్ ఓపెన్ అవచ్చు. ఎర్త్ సర్ఫేస్ చాలా అన్స్టేబుల్ అయిపోతుంది. ఎర్త్ తిరగడం ఆగిపోతే డే అండ్ నైట్ సైకిల్ కూడా ఆగిపోతుంది. ఎర్త్లో ఒక సైడ్ ఎప్పుడు సన్ని ఫేస్ చేస్తుంది, ఇంకో సైడ్ ఎప్పుడు డార్క్నెస్లో ఉంటుంది. సన్ సైడ్లో టెంపరేచర్ చాలా ఎక్కువ అయిపోతుంది. డార్క్ సైడ్లో టెంపరేచర్ చాలా తక్కువ అయిపోతుంది. సన్నీ సైడ్లో వాటర్ స్లోలీ ఎవాపరేట్ అయిపోతుంది. డార్క్ సైడ్లో ల్యాండ్ మొత్తం ఐస్తో కవర్ అయిపోతుంది. నార్మల్ క్లైమేట్ అనేది ఉండదు. లైఫ్కి కావలసిన బ్యాలెన్స్ మొత్తం పోయిపోతుంది. ఇప్పుడు ఎర్త్ కొంచెం ఈక్వేటర్ దగ్గర వైడ్గా ఉంటుంది. ఇది ఎర్త్ తిరుగుతున్నందుకు జరుగుతుంది. ఎర్త్ తిరగడం ఆగిపోతే గ్రావిటీ వల్ల ఎర్త్ షేప్ స్లోలీ మారుతుంది. ఎర్త్ ఇంకా రౌండ్గా అయిపోతుంది. వాటర్ పోల్స్ వైపు మూవ్ అవుతుంది. ఎర్త్ రొటేషన్ వల్లనే గ్లోబల్ విండ్ ప్యాటర్న్స్ వర్క్ అవుతున్నాయి. రొటేషన్ లేకుంటే వెదర్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. రెయిన్ సైకిల్స్ ఉండవు. క్లౌడ్ మూవ్మెంట్ స్లో అయిపోతుంది. చాలా ఈకోసిస్టమ్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎర్త్లో ఒక చిన్న ఏరియా మాత్రమే లైఫ్కి కొంచెం సూటబుల్గా ఉండవచ్చు. అది లైట్ మరియు డార్క్ మధ్య ఉన్న ఏరియా. అక్కడ టెంపరేచర్ నీదర్ టూ హాట్ నార్ టూ కోల్డ్గా ఉండవచ్చు. కానీ అది చాలా నేరో జోన్ మాత్రమే. ఈ జోన్లో కూడా హ్యూమన్ సర్వైవల్ చాలా కష్టం. టెక్నాలజీ లేకుంటే బతకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండర్గ్రౌండ్ షెల్టర్స్, ఆర్టిఫిషియల్ లైట్, కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ అవసరం. చాలా లైఫ్ ఫామ్స్ సర్వైవ్ అవ్వవు. ఎర్త్ సడన్గా తిరగడం ఆగిపోతే అది ఒక గ్లోబల్ డిజాస్టర్. ఎర్త్ స్పిన్ అనేది సింపుల్ మోషన్ కాదు, అది లైఫ్ని కంట్రోల్ చేస్తుంది. క్లైమేట్, వెదర్, బ్యాలెన్స్. మనకి లక్ ఏంటంటే ఎర్త్ ఇంకా తిరుగుతూనే ఉంది. ఇంకా బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వరకు తిరుగుతుంది. మనం చాలాసార్లు నోటీస్ చేయకపోయినా అదే మన లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటి సైన్స్ జర్నీస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ విజువల్ సైన్స్ స్టోరీస్ కోసం మీ సపోర్ట్ అవసరం.